సెల్యూట్ టు నేపాల్ యంగ్స్టర్స్. ఈరోజు నేపాల్లో యువత తిరగబడితే రాజ్యాలు కొలాప్స్ అయిపోతున్నాయి. అక్కడ యువత రాజకీయ దొంగలను పట్టుకొని చితగొడుతుంది. మేము తలుచుకుంటే ఎవ్వడి చరిత్ర అయినా బూడిదే అని ఖబర్దార్ అంటూ రొమ్ము చీల్చుకుంటే తమ మానవ హక్కుల కోసం, తమ కంట్రీ ప్రొటెక్షన్ కోసం అక్కడ ప్రొటెస్ట్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పటికే టోటల్ గవర్నమెంట్ అయితే కొలాప్స్ అయిపోయింది. అక్కడి పార్లమెంట్ను తలగబెట్టేసిండు, అక్కడి ప్రైమ్ మినిస్టర్ ఇండ్లను కూడా తలగబెట్టేసిండు, అక్కడి ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసి తన ఫ్యామిలీతోని పారిపోయిండు. కానీ అక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దొరికిపోయి విపరీతమైన దాడి, అంటే పరిగెత్తించి చావగొట్టిండు. అందరూ అనుకున్నట్టు వీళ్ళు ప్రొటెస్ట్ చేసేది సోషల్ మీడియా బ్యాన్ గురించి అస్సలు కాదు, కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. మన ఇండియాలో 2%కే మనం అల్లకల్లోలం అవుతాం. అక్కడ 12.6% అన్ఎంప్లాయ్మెంట్. అక్కడ చాలామంది బ్రతుకు కోసం వేరే కంట్రీలలో చిన్న కూలీ పనులు చేసుకొని బ్రతకాల్సి వస్తుంది. మనం చూస్తూనే ఉంటాం. మన హైదరాబాద్లో కానీ వాచ్మెన్లు కానీ సెక్యూరిటీ గార్డులు కానీ చిన్న ఫార్మా కంపెనీలలో చేసేటోళ్ళంతా వాళ్ళే. చాలా తక్కువ జీతానికి ఎక్కువ పని చేసేటోళ్ళంటే వాళ్ళే ఈ రోజున. అసలు ప్రాబ్లం ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ అధికారులు, పొలిటీషియన్స్ చాలా లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నారు. వాళ్ళ పిల్లలు వేరే కంట్రీస్లలో పెద్ద చదువులు చదువుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ఈజీగా బయటపడుతుంది వాళ్ళ లగ్జరీ లైఫ్. ఇంత డబ్బు ఎక్కడిది? కరప్షన్, విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతుంది అక్కడ. కొన్నాళ్ళ క్రితం అక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కరప్షన్ చేస్తూ దొరికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరు ఏ స్కామ్ చేసినా సోషల్ మీడియా ద్వారా లీక్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడి గవర్నమెంట్ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు పుట్టిన ఈ ప్రొటెస్ట్ చిన్నగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కలిసి కాస్త 40 మంది, 100 మంది ఈరోజు ఆ గవర్నమెంట్ మొత్తాన్ని కొలాప్స్ చేసి పడేసింది. మళ్ళీ కరప్షన్ అంటే ఉచ్చపడే విధంగా చేసింది. ఒక్కొక్కడి ఇంట్లోకి వెళ్ళి ఇల్లు తగలబెట్టేస్తుంది. నిజంగా ఇండియాకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ యువత ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండి చాలా ప్రశాంతంగా ఉన్నారు. దయచేసి ఈ చోటే పడే పొలిటీషియన్స్ ఏది చేయాలన్నా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. దేంట్లో పడితే దాంట్లో ఏలు పెట్టకండి. ఈ కరప్షన్ తగ్గియండి. గవర్నమెంట్ ఆఫీసర్ల పబ్లిక్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే తీసుకునేది మా జీతం అని మర్చిపోకండి. జీతాలతో సర్దిపుచ్చుకోండి. కరప్షన్ వరకు వెళ్ళకండి. నేపాల్ సంఘటనలు చూసైనా కాస్తైనా మార్పు వస్తుందని భావిస్తున్నా. దయచేసి లైట్ తీసుకోకండి. ఇలాంటి విషయాలు చాలా డెప్త్గా తెలుసుకోండి. నేపాల్ గురించి మేము ఒక్కసారి తిరగబడితే ఎట్లుంటుందంటే వణుకు పడుతుంది. జై హింద్.